ది సీక్రెట్ ఆఫ్ ది షిలేదార్స్ వెబ్ సిరీస్ రివ్యూ. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉంది, తెలుగులో కూడా ఉంది, డబ్బింగ్ బాగుంది కూడా. మొత్తం 6 ఎపిసోడ్స్, ఒక్కోటి అరౌండ్ 30 to 40 minutes ఉంది. సో టోటల్గా అరౌండ్ 3.5 hours కంప్లీట్ చేయొచ్చు. నేనైతే అసలు ఎలా ఉంటుంది అని స్టార్ట్ చేశా, బింజ్ వాచ్ చేసేలా చేసింది. బాగుంది నాకైతే సిరీస్. ఒక్కో ఎపిసోడ్తో ముందుకు వెళ్లే కొద్దీ మోర్ ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. హిడెన్ ట్రెజర్లోని సీక్రెట్ ఏంటి అని తెలుసుకోవాలనే పాయింట్తో సిరీస్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హుక్ చేసిందనే చెప్పాలి. ఇది వచ్చేసి ప్రతిపష్ చంద్ర అనే నవల్ నుంచి బేస్ చేసుకొని తీసిన సిరీస్. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క హిడెన్ ట్రెజర్ ఉంటుంది, అండ్ అలాగే షిలేదార్స్ అనే వాళ్ళు ఉంటారు, అండ్ ఈ ట్రెజర్ కోసం వేరే వేరే గ్యాంగ్స్ వెంట పడుతూ ఉంటాయి. అసలు ఎవరి షిలేదార్స్ ఏం చేస్తుంటారు, ఆ హిడెన్ సీక్రెట్ యొక్క మిస్టరీ ఏంటి అని డాక్టర్ రవి భట్ చేసే అడ్వెంచరస్ జర్నీ చుట్టూ ఈ సిరీస్ అనేది ఉంటుంది. మెయిన్గా సిరీస్లోని బ్యూటీ ఏంటంటే హిస్టరీ, అడ్వెంచర్ అండ్ మిస్టరీని బ్లెండ్ చేసినవి చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అండ్ ఇదంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ లెగసీని సెంటర్గా చేసుకుని క్రియేట్ చేయడం భలే ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ లాంటిది. ఇక సెకండ్ ఎపిసోడ్ నుంచి మెయిన్ జర్నీ, అదే ట్రెజర్ హంట్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎపిసోడ్ చివరికల్లా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఓకే, ఏం చేస్తారు చూద్దామని సెకండ్ ఎపిసోడ్ పెట్టా, ఇక బండి ఆగలేదు. అక్కడ నుంచి ఫుల్ ఎంగేజింగ్గా వెళ్ళింది సిరీస్ అంతా. అయ్యే వరకు ఏం చేయలేదు. ఐ మీన్ హిడెన్ ట్రెజర్ అనే సెర్చ్ ఆపరేషన్కి స్టిక్ అయ్యి కంటిన్యూస్గా అవే రావటం, అవి ఎగ్జైటింగ్ అనిపించడం, ఇదంతా బాగుంది. మిస్టరీకి సంబంధించి చూపించిన పాయింట్స్ కానీ, ట్రెజర్ని ఛేదించిన వే, ట్రెజర్ టైంలోని ఆ ప్లేసెస్ గురించి చెప్పడం, దాన్ని ఛత్రపతి శివాజీ స్టోరీకి లింక్ చేయడం, హిడెన్ సీక్రెట్స్ అండ్ టెక్స్ట్ని డీకోడ్ చేయడం, ఇలా వీటన్నిటితో మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పేటప్పుడైతే ఒకలాంటి హై వచ్చింది. అండ్ దట్ హిడెన్ ట్రెజర్ దగ్గర, క్లైమాక్స్ దగ్గర కూడా షిలేదార్స్ పాయింట్ నుంచి పర్ఫార్మెన్సెస్ వైజ్ రవి భట్గా చేసిన పర్సన్ అండ్ అతని పక్కనుండే ఆమె, వీళ్ళిద్దరూ ఏదో ఓకేగా చేశారు. కాస్టింగ్ కాస్త అటు ఇటు అయినట్టు అనిపించింది వీళ్ళిద్దరి విషయంలో. రిమైనింగ్ ఆల్ గుడ్, బాగా చేశారు. సిరీస్కి ఎంగేజింగ్ స్టోరీ లైన్ ఒక్కటే కాకుండా ఇంకో ప్లస్ ఏంటంటే టెక్నికల్ డిపార్ట్మెంట్. బీజిఎం అయితే సాలిడ్ ఇచ్చారు, మంచి హై క్రియేట్ చేసింది కొన్ని చోట్ల. ఇంకా ఆర్ట్ వర్క్ కానీ, లొకేషన్స్ని క్యాప్చర్ చేసిన వేయి కూడా బాగున్నాయి. ఫైనల్లీ థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ సిరీస్ ఫర్ మీ. ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు, మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు, చూసేయండి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్, హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయచ్చు. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. సిరీస్ చూశాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.